వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహ స్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. జూలై మాసమందు సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈ రాశికి గురుబలం ఉన్నది. లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే రవి బలం ఉన్నది. 14వ తారీఖు వరకు రవి యోగిస్తారు. జన్మకుజుని యొక్క దోషం 14వ తారీఖు తోటి వెళ్ళిపోతోంది. అంటే ఈ మూడు మంచి విషయాలు. శనేశ్వరుడు అష్టమ స్థానమందు వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు 14వ తారీఖు నుండి. అది కలిసి వచ్చేటువంటి అంశం. అలాగే శుక్రుని యొక్క స్థితిగతులు 14వ తారీఖు నుండి బాగుండబోతూ ఉన్నాయి. లాభస్థాన స్థిత శుక్రుడుగా ఆయన సంచరించబోతూ ఉన్నారు. ఇది కలిసి వచ్చేటువంటి అంశం. ఇలా గత జూన్ నెలతో పోల్చుకుంటే జూలై నెలలో అనుకూలించేటువంటి అంశాలు సింహరాశికి ఎక్కువగా ఉండడం వల్ల ఈ జూలై నెల సింహరాశి వారికి సానుకూలంగా ఉండబోతూ ఉన్నది. మొదటిది ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. అటు అష్టమంలో శని వక్రించడం, జన్మకుజుని యొక్క దోషం తొలగిపోవడం ద్వారా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే రెండు ఆర్థిక ఇబ్బందులు, ఆకస్మికంగా వచ్చి పడ్డటువంటి ఆర్థిక సమస్యలు కానీ, లేదో కొంత కావాలని మనం ఏదైనా ఫంక్షన్ల రూపేణా లేకపోతే ఇంకో రూపేణా కొంత శుభ కార్యక్రమాల రూపేణా ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ రాశి వారులలో కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు సైతం అనుకూలిస్తాయి. ప్రత్యేకించి విదేశాల్లో ఉంటూ ఉద్యోగం లేనటువంటి వారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే స్వదేశంలో ఉంటూ ఉద్యోగం మార్పుకై ప్రయత్నం చేసేటువంటి వారు, లేదా ఉద్యోగంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులను దాటాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాలు, దూర ప్రాంత సంచారం, గత మాసంలో అసలు ఎక్కడికి వెళ్ళడానికి కుదరనటువంటి పక్షంలో ఈ మాసంలో ఏదైనా కొంత విహారయాత్రలకి, దైవ దర్శనాలకి, పుణ్యనది స్నానాలు చేయడానికి, తీర్థయాత్రలకి వాటికి కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మానసికమైనటువంటి ఆనందము, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడం వల్ల వచ్చేటువంటి శరీర ఆరోగ్యము, బంధుమిత్రులను చూడగలగడం, అనేక రకాలైనటువంటి ప్రాంతాలను సందర్శించడం మొదలుకొని సింహరాశి వారికి ఈ జూలై నెల అన్ని విధాలుగానూ కలిసి వస్తుంది. ముఖ్యంగా 14వ తారీఖు దాటిపోయాక అయితే గ్రహగతులు కొంత అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ నెల బాగుంటుంది. మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికై సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.